హాయ్ హలో వెల్కమ్ టు వుడ్ అండ్ హోమ్ ఫ్యామిలీ. ఈరోజు ఏంటంటే నేను డైరెక్ట్గా వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నాను. మేము గ్రాసరీ ఆర్డర్ చేసుకున్నాము అమెజాన్ ప్రైమ్లో. సో అమెజాన్ ప్రైమ్ ఏంటంటే 2 hours విండోలో మనకి గ్రాసరీ వచ్చేస్తుంది అనమాట. సో అలా మేము ఆర్డర్ చేసుకున్నాము. పక్కన మీరు స్క్రీన్ చూస్తే కనిపిస్తుంది కదా. సో ఏంటంటే వాల్మార్ట్ అండ్ ఇన్స్టాకార్ట్ సమ్ అదర్ సోర్సెస్ ఏవైతే మనకి డెలివరీ చేసేవి డోర్ స్టెప్ డెలివరీ ఉందో దాంట్లో ఆర్డర్ చేసుకున్నప్పుడు ఏంటంటే దానికన్నా బెటర్ డెలివరీ అండ్ మీరు చూస్తున్నారు కదా ఆ ప్రోడక్ట్స్ ఎలా వచ్చాయో చాలా నీట్గా. అసలు డోర్ స్టెప్ డెలివరీకి అమెజాన్ ప్రైమ్ అనేది మాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇది మాది 4th టైం అమెజాన్ ప్రైమ్లో తెప్పించుకోవడం. చాలా బాగా నచ్చింది. సో అక్కడి నుంచే తెప్పించుకుంటున్నాము. ఏంటంటే ఫుడ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ వీళ్ళకి ఏంటంటే ప్రతి లొకేషన్లో వేర్ హౌసెస్ ఉంటాయి. సో ఆ వేర్ హౌసెస్ నుంచి వాళ్ళు మనకి తీసుకొని వస్తారనమాట. ఇప్పుడు మనము వాల్మార్ట్ కానీ వేరే ఏదైనా ఇన్స్టాకార్ట్ అనుకోండి, ఇన్స్టాకార్ట్లో ఏంటంటే ఒక పర్సన్ వెళ్ళి అక్కడ స్టోర్కి వెళ్ళి అన్నీ తీసుకొని మనకి డోర్ స్టెప్ డెలివరీ చేస్తారు. అలా కాకుండా ఇదేంటంటే వేర్ హౌస్ నుంచి మనకు వస్తాయి కాబట్టి కొంచెము కోవిడ్ ఛాన్సెస్ కూడా తక్కువగా ఉంటాయని ఒక బిలీఫ్. అట్ ది సేమ్ టైం కోవిడ్ని పక్కన పెట్టేస్తే మీరు చూస్తున్నారు కదా చాలా నీట్ ప్యాకింగ్ ఉంటుంది, చాలా బెటర్గా అనిపిస్తుంది అనమాట. సో మా హస్బెండ్ జస్ట్ గ్లౌజెస్ వేసేసుకొని తను శానిటైజ్ చేస్తూ, ఇక్కడ మీకు పక్కన కనిపిస్తుంది కదా వైట్ వన్, ఏంటంటే ఇది వచ్చేసి లైక్ వన్ కైండ్ ఆఫ్ ఏ మెషిన్. లైక్ ఇక్కడ జనరల్గా ఎలా అంటే మనము వెజిటబుల్స్ కానీ విచ్ ఎవర్ థింగ్స్ అవి మనము సింక్లో అంటే కిచెన్లో ఉన్న సింక్లో ఆర్ సమ్ అదర్ ఒక బౌల్స్లో అలా వాటర్ వేసేసి దాంట్లో వెజిటేబుల్స్ వేస్తున్నాం కదా. ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఇది మా ఇంట్లో ఉంది, సో దీన్ని యూజ్ చేస్తున్నాను. దీంట్లో ఏంటంటే నేను వాటర్ వేసాను అండ్ సాల్ట్, లెమన్ అండ్ బేకింగ్ పౌడర్ ఇవి 3 వేసి కొంచెం మిక్స్ చేశాను. తర్వాత ఈ ప్రోడక్ట్స్ అన్ని లైక్ ఇప్పుడు ఏవైతే కనిపిస్తున్నాయో వేస్తాము వాటిని తీసుకొని ఒక 1 or 2 hours తర్వాత వెజిటేబుల్స్ అన్నిటిని మళ్ళీ చాలా ప్రాపర్గా క్లీన్ చేసేసుకొని ఒక క్లాత్ పైన వేసేస్తాను అనమాట. అలా పెట్టేస్తాను. సో బట్ ఇవి మాత్రం ఇంట్లోకి ప్యాకింగ్ నుంచి ఇంట్లోకి తీసుకొని వచ్చే డ్యూటీ మాత్రం మా హస్బెండ్ అనమాట. ఐ నెవర్ టచ్. నాకు చాలా భయము. ఇక నేనైతే అసలు టచ్ చేయను. తనే ఇక దాన్ని శానిటైజ్ చేసి ఇక్కడ అక్కడ పెట్టేస్తాడు. తర్వాత నేను క్లీనింగ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి క్లాత్ పైన అలా డ్రై అవుట్ చేసేసుకుంటానమాట. సో ఇలా మేము ఈరోజైతే జనరల్గా కావాల్సిన వెజిటేబుల్స్ అవి తెప్పించాను. అండ్ మిల్క్ అయితే మరీ మ్యాండేటరీ. బాబు ఉన్నాడు, వాడికి హోల్ మిల్క్ డిఫరెంట్ వన్ అండ్ మాకు డిఫరెంట్ వన్ అవి తెప్పించాను. ఎగ్స్ అండ్ ఆల్ అండ్ చికెన్ అలా తెప్పించాను అనమాట. సో మాకు నిన్న నైటే ఆర్డర్ చేసాము. బట్ నిన్న నైట్ 9 o'clock ఆర్డర్ చేసేసరికి విండో లేదనమాట. జనరల్లీ వీళ్ళు నైట్ 11 వరకు వీళ్ళది డెలివరీ సిస్టమ్ ఉంది. బట్ నిన్న విండో కొంచెము బిజీ ఆర్ ఐ డోంట్ నో, బట్ మాకు విండో చూపించలేదు. సో ఇవాళ మార్నింగ్ 7కి మేము ఆర్డర్ చేసాము. సో చూస్తున్నారు కదా ప్రతిదీ ప్యాకింగ్ నుంచి తీసి శానిటైజ్ చేస్తున్నాడు. డిస్ఇన్ఫెక్టివ్ స్ప్రేని ఫస్ట్ స్ప్రే చేసిన తర్వాత మనకి నాప్కిన్ ఉంటాయి కదా, పేపర్ నాప్కిన్స్, దాంతో వైప్ అవుట్ చేస్తున్నాడు. అలా చేసిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చి ఇక్కడ పెడుతున్నాడు. వీటిని మళ్ళీ నేను తర్వాత మళ్ళీ శానిటైజ్ చేస్తాను. ఏంటంటే బయట నుంచి ఇంట్లోకి తీసుకొని వచ్చే ప్రాసెస్ ఇదనమాట. తర్వాత మళ్ళీ ఓపిక్గా తీరిగ్గా కూర్చొని ఇక అన్నిటినీ ఒకసారి మళ్ళీ శానిటైజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అండ్ గ్రెయిన్స్ అలా ఉంటే మాత్రము వాటిని ఇక నేను ఒక 3 days వరకు టచ్ చేయకుండా ఒక కార్నర్ ఆఫ్ ది రూమ్లో పెట్టేస్తాను. సో ఇక వాటి జోలికి వెళ్ళమన్నమాట. అవి కాటన్ బాక్స్లోనే ఉంటాయి. సో ప్యాకింగ్వి ఉన్నాయి కదా, ఈ కవర్స్ అయితే ఏవైతే ప్యాక్ అయ్యి వచ్చాయో పైన అవుటర్ కవర్, దాన్ని ఏం చేస్తున్నామంటే అలా తీస్తున్నాడు కదా, పక్కన ఏంటంటే డస్ట్బిన్ ఉంది. డస్ట్బిన్లో ఒక కవర్ ఉందన్నమాట.
క్యారీ బ్యాగ్, దాంట్లో ట్రాష్ కవర్ ఉంది, దాంట్లో ఇవన్నీ తీసి వేస్తున్నాడు. సో వేసిన తర్వాత మళ్ళీ గ్లౌజెస్ని కూడా వేసేస్తాడు, అయిపోతుంది. తర్వాత వెళ్ళి తను ఇక రొటీన్ ప్రాసెస్ లైక్ బాత్ చేయడం అండ్ ఎవ్రీథింగ్. సో అలా మాది గ్రోసరీ అనేది ఎవ్రీ టైం తెచ్చుకున్న తర్వాత ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక వాటర్ విషయానికి వస్తే జనరలీ డ్రింకింగ్ వాటర్ లైక్ ట్యాప్కి వచ్చేవైతే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ తాగరు. మాకు డ్రింకింగ్ వాటర్కి ఏంటంటే బయట మనకి స్టోర్స్లలో $1కి 1 క్యాన్ని ఫిల్ చేసి ఇస్తారు, 25 సెంట్స్కి కూడా ఫిల్ చేసి ఇస్తారు. అలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. బట్ మేమైతే బయటికి వెళ్ళట్లేదని చెప్పాను కదా 3 months నుంచి. సో మేము వాటర్ని మాత్రం నెస్లే నుంచి ఆర్డర్ చేసుకుంటున్నాము. ఎవ్రీ 2 weeksకి షెడ్యూల్ అవుతుంది. సో 2 weeksకి వాళ్ళు మాకు 5 kindsని లైక్ డోర్ స్టెప్ డెలివరీ చేస్తారు. సో ఆ విధంగా కూడా నాకు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక ఈ మధ్యకాలంలో సిచ్యువేషన్ కూడా లేదనిపిస్తుంది. బికాజ్ మీకు అందరికీ తెలుసు కదా బయట పరిస్థితులు బాగాలేవు. ద పర్సన్ హూ డెడ్, ఒక పోలీస్ మ్యాన్ ఎవరైతే తనని అలా అయిందో ఆ ఇన్సిడెంట్, ఆ పర్సన్ బిలాంగ్స్ టు మేమున్న ప్లేసే అనమాట. సో కొంచెము బయట హడావిడి చాలా ఎక్కువగా ఉంది. సో మేమైతే ఇక కోవిడ్ ఉంది, మేము అసలు వెళ్ళము అని అనుకుంటున్నాము. బయట అందరూ కమ్యూనిటీ వాకింగ్ అలా చేస్తున్నారు, కానీ ఎందుకు రిస్క్ అన్నట్టు కమ్యూనిటీ వాకింగ్ని కూడా మేము స్కిప్ చేసాము. సో మొత్తానికి అన్నిటినీ లోపల పెట్టేశాడు శానిటైజ్ చేసి ప్రాపర్గా. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై హస్బెండ్. ఎవ్రీ టైం పాపం తనే చేస్తాడు, నేనైతే అస్సలు చెయ్యను, నాకు చాలా భయం అని చెప్పాను కదా, నేను చెయ్యను. ఇక తను చేస్తుందే చూపిద్దామని చూపించాను. చూస్తున్నారు కదా, ఇక నేను చేస్తుంది పాయసం అండ్ నాది ఈరోజు డిష్ వచ్చేసి లైక్ ఇది మూంగ్ దాల్ వడ కోసం నేను కలిపి పెట్టుకున్నాను అనమాట. దీన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఎలా చేస్తారు అని చెప్పేసి. సో దీన్ని నేను ఇప్పుడు వడలు వేసుకుంటాను. తర్వాత ఈ పాయసం వడలతో ఈ పాయస కాంబినేషన్లో ఇక్కడ దీన్ని జనరల్గా ఏమంటారంటే మూంగ్ దాల్ గ్యారెలు అని చెప్పేసి అంటారు. గ్యారెలు ఆరు వడలు వాటెవర్. మొత్తానికైతే దీన్ని మనం చికెన్ ఆర్ మటన్తో తింటే చాలా బాగుంటుంది. బట్ నేను వచ్చేసి ఈరోజు కాంబినేషన్ వడ విత్ పాయసం, ఇది కూడా చాలా బాగుంటుంది. సో యూ కెన్ ఆల్సో ట్రై ద రెసిపీ. పకోడీ లాగా చేస్తున్నాను అనమాట. దీనివల్ల ఏంటంటే చాలా క్రిస్పీగా ఉంటాయి, లోపల కూడా మంచిగా కుక్ అవుతాయి, చాలా బాగుంటాయి. గ్యారెల కన్నా మేము ఎక్కువగా ఇలానే పకోడీని ప్రిఫర్ చేస్తాము. సో ఇందాక చెప్పినట్టుగా నేను వీటినన్నిటిని సెట్ చేసేసి చేసేసుకున్న తర్వాత చూసారా నేను చేస్తుండే మా హస్బెండ్ టేస్టీ ఎప్పుడు నేను చేస్తానా అని చూస్తూ ఉన్నాడు. కొంచెం నేను చేసేదాకా ఆగొచ్చు కదా. పొట్టుపేసే పప్పుని నైట్ నానపెట్టాను. నైట్ నానపెట్టిన తర్వాత మార్నింగ్ మనం ఆ పొట్టుని తీసేయాలన్నమాట. తీసేసిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు గ్రీన్ చిల్లీ, కాండము అండ్ గార్లిక్, జీరా వేసి మనము గ్రైండ్ చేయాలి. తర్వాత అది ఒక పేస్ట్లో అవుతుంది కదా, దాంట్లో మనము ఆనియన్ అండ్ లైక్ పుదీనా, పాలకూర చిన్నగా తరిగి పెట్టుకొని దాంట్లో కలిపి మనము గ్యారెలు ఆరు వడల్లా చేసుకొని చేయాలి. బట్ నేను ఇక్కడైతే మీకు చెప్పినట్టుగా పకోడీ చేశాను. సూపర్ డెలిషియస్గా ఉంటుంది, మస్ట్ ట్రై. ఇంకా డీటెయిల్గా కావాలి అని అంటే నేను దీన్ని డీటెయిల్డ్గా రెడీ టు సర్వ్ లైక్ వ్లాగ్ చేస్తాను. What is inside, Avi? Mommy fruits. నిన్న వ్లాగ్లో చెప్పాను కదా ఫర్నిచర్ వస్తుంది అని చెప్పేసి, అది ఇదే అనమాట వచ్చింది. బట్ ఏంటంటే హాఫే వచ్చింది, ఇంకా సగం ఉంది. అది ఎప్పుడు డెలివరీ చేస్తారో తెలీదు. సో అది గ్లాస్ ఐటము. సో కొంచెము మరి వాళ్ళు చాలా కాషియస్గా తీసుకొస్తున్నారో ఎందుకో తెలియదు, కానీ అదైతే డిలే అయిపోయింది. ఇవేంటంటే ఈ ఫర్నిచర్ అయితే వచ్చింది.
చూసారా అవి వాళ్ళ పాపం చేస్తూ ఉంటే వీడేవో అలా ఏదో హెల్ప్ చేయాలి అన్నట్టు చేస్తున్నాడు. అది హెల్పింగ్గా లేదు, అతనికి ఇంకా ట్రబుల్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. సో ఇదే అనమాట, లైక్ డైనింగ్ టేబుల్ ఆర్డర్ చేసాము. సో చైర్స్ ఇవి, అండ్ అసలైన టేబుల్ అయితే రాలేదు. అది మరి ఎప్పుడు డెలివర్ అవుతుంది ఇంకా చూపించట్లేదు. సో మొత్తం అయిన తర్వాత, సెట్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ చూపిస్తాను. అంటే స్టే ట్యూన్డ్. ఎంత మెస్సీ అయిపోయిందంటే హౌస్ అంతా, ఇప్పుడు ఇదంతా క్లీనప్ చేసుకోవాలి. ఇదేంటంటే ఒక ఆర్ట్ వేస్తున్నాను. సో నాకు ఆర్ట్ అంటే చాలా చాలా ఇష్టం. సో అప్పుడప్పుడు టైము దొరకదు, బాగా పుట్టినప్పటి నుంచి అయితే అసలు టైం ఉండట్లేదు. బట్ టైం దొరికించుకొని ఏదో ఒక ఆర్ట్ అలా అలా వేస్తూ ఉంటాను అనమాట. మండల ఆర్ట్ అని చెప్పేసి నేను ఈ మధ్య వేస్తున్నాను. నా కలెక్షన్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ సూన్ మీకు చూపిస్తాను. సో ఇది జస్ట్ శాంపుల్గా చూపిస్తున్నాను, ఫైనల్ లుక్ చూపిస్తాను. హౌ ఇస్ ఇట్? నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.